ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు. పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాగురువు. ఆ మహాజ్ఞానితో ప్రయాణం అంటేనే ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అడుగులో అడుగు వేస్తూ ఆయన దగ్గరగా గమనిస్తూ ఆయన నుండి ఎన్నో నేర్చుకుంటూ వారిని వారు అద్భుతంగా మలుచుకుంటూ ఎన్నో అనుభవాలు అనుభూతులు మధుర స్మృతులు నింపుకున్నారు. మరి ఈరోజు మన ముందుకు విచ్చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ తణుకు వాస్తవ్యులు మణికుమార్ గారు. మరి ఆయన పత్రిసార్తో వారి అనుభవాలను పంచుకుందామా? వెల్కమ్ మణికుమార్ గారు. వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. నమస్కారం శివ గారు. గారు బ్రహ్మ సుభాష్ పత్రిజయ్య గారికి, స్వర్ణమాల పత్రిజయ్య గారికి అందరికీ నాకు కృతజ్ఞతలు. వండర్ఫుల్ అండి. మీ గురించి పిఎంసి ప్రేక్షకులకు చిరు పరిచయాన్ని అందించండి. నా పేరు మణికుమార్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో. నేను జీవించింది కూడా తణుకులోనే, పుట్టింది కూడా పెరిగింది తణుకులోనే, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది మొత్తం తణుకులోనే. నాకు ధ్యాన పరిచయం అయింది కూడా తణుకులోనే. ఓకే. సో నాకు 2007 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగిందండి. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్రజెంట్ నేను వృత్తి నాది. సో నాకు 2007 సంవత్సరంలో డిగ్రీ చదువుకునే టైంలో నాకు ధ్యానం అనేది అందింది. నాకు ధ్యానానికి ముందు ఏంటంటే నాకు చిన్న క్వశ్చన్ ఉండేది. వేరే వాళ్ళని చిన్నపిల్లల్ని చూసినా, లేకపోతే పేదవాళ్ళని చూసినా, ముసలి వాళ్ళని చూసినా, వీళ్ళు ఎందుకు ఉన్నారు ఇలాగా ఏంటి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆవేదన తపన ఉండేది. కానీ నాకు ఆన్సర్ దొరికేది కాదు. అలాగే నాకు ఈ 2007 సంవత్సరంలో ధ్యాన పరిచయం తెలిసిన తర్వాత ఓకే అంటే బయట దైవం అంటే ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడని అప్పుడు తెలుసుకోవడం జరిగింది నేను. అది కూడా ధ్యాన సాధన ద్వారానే. ఓకే అండి. ధ్యానం నేర్చుకున్నారు. ధ్యానం ముందు ఒక అవగాహన ఉంది, ఎందుకు ఏంటి ఎలా, అద్భుతమైన క్వశ్చన్ ఉంది. ధ్యానంలోకి ఎలా వచ్చారో, ధ్యానంలో సాధన పెంచుకున్న తర్వాత ఏ విధంగా అవగాహన పెరిగింది, ఆ తర్వాత కొద్దిగా మీ జర్నీని పరిచయం చేయండి. ఓకే శివ గారు. యాక్చువల్గా నాకు మెడిటేషన్లోకి అందిన తర్వాత యాక్చువల్గా నేను అందరూ అనుకున్నట్టుగా మెడిటేషన్ అంటే ధ్యానం అంటే సర్వనోకరవాణి, జ్ఞాన సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిని మనం అందరూ ఇనే పదాలే. నాకు ఎలాగంటే మాకు వాసు గారు అని కింద ఉండేవారండి. ఆయన పిరమిడ్ మాస్టరే. ఆయన మా ఇంటికి అద్దెకు ఉండేవారు. మొగుడి పిల్లలు ఏం చేసేవారంటే పాంప్లెట్ పంచిపెట్టేవారు రోడ్డు మీద. నేను ఒక డిగ్రీ అయిన తర్వాత ఎంసీఏ ఐసెట్ రాశాను. కొంచెం లేజర్ టైం దొరికింది. నేను ఆయన చూస్తూ ఉండేవాడిని. రోడ్డు మీద పాంప్లెట్ పంచి పెడుతున్నారు, వీళ్ళకి ఏంటిది ఇలా ఉంటున్నారు ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు ఆయన్ని అడిగాను, క్వశ్చన్ అడిగాను, ఏం సార్ ఇలా రోడ్డు మీద చేస్తున్నారు, మీకు ఏమీ ఇదేంటిది, ఇది పని మీకు చేసేది అని చెప్పి నేను ఆయన్ని ఎటకారంగా మాట్లాడేవాడిని. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. నవ్వుతూ ఉంటే నాకు డిగ్రీ అయ్యింది. ఆ టైంలోని ఆయన ఏమన్నాడు, నన్ను మనీ చిన్న సాయం చేస్తావా అన్నారు. నాకు సాయం అంటే ఇష్టం, ఎవరిని అడిగినా. ఏం సార్ ఏం చేయాలంటే అక్కడ అర్జునపాలెంలోనే ఒక క్లాస్ జరుగుతుంది, ధ్యానం క్లాసు. కొంచెం ఈ ఎక్విప్మెంట్స్ అంటే స్పీకర్స్ కట్ట ఉన్నాయి, అవి పట్టుకోవాలి, కొంచెం సాయం చేస్తావా అన్నారు. ఓకే సార్, అదేముంది కారులో కదా సాయం చేస్తానని తీసుకెళ్ళేటప్పటికి ఆయన ధ్యానంలో అందరినీ ఒక 20 మంది వచ్చారు. అప్పుడు అంత లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. నాకేమో యూత్, నాకేమీ తెలిసేది కాదు. సరే అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నేనేం చేశానంటే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను అనమాట. అటు ఇది ధ్యానం అంటున్నారు. ఆయన చెప్పింది నాకేమీ అర్థం కావట్లా, ఎక్కట్లేదు. సరే అని చెప్పి ఏం చేశారంటే ఆయన కూర్చోబెట్టి నన్ను ఇలా కొట్టి కళ్ళు మూయమన్నారు. కళ్ళు మూసేటప్పటికి ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను, నాలోంచి ఒక హాస్టల్ బాడీ అని బయటకు వచ్చి నా ఫిజికల్ బాడీ చూడడం చూశాను. వెంటనే కళ్ళు తెరిచేసాను మళ్ళీ, ఏంటి ఇది ఎలా ఉందన్నప్పటికీ. మాస్టర్ని అడుగుతుంటే అడిగేదో చెప్పేది కాదు, మరి ఇది ఏంటి అని చెప్పి చూస్తే అర్థమయ్యేది కాదు. సరే ఏం చేద్దాం అనుకునే టైంలోని సరే ఈయన ఏదో చెప్పాడు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఎవరి వయసు 2 నిమిషాలు అన్నారు కదా అని చెప్పి అది 2 గంటల క్లాస్ అయిపోయింది. ఇంటికి రావడం జరిగింది. ఇంటికాడ కూర్చొని ధ్యాన సాధన మొదలుపెట్టాను. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ రాలా, ఫస్ట్ టైం వచ్చింది. అంటే ధ్యానం చేయాలా చేయకూడదా, ఇప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి ఇంకా ధ్యానంలోకి రాకపోదును. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏం చేద్దామని మళ్ళీ కూర్చుని సాధన చేసినా కానీ మళ్ళీ రాలా. సరే అని చెప్పి ధ్యాన సాధన అలా మొదలుపెట్టినప్పటికీ ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు కదా, సత్యజ్ఞాన ప్రసాదన సకల భోగ కారణి అన్నారు కదా. సో మనకేంటి రోగం ఏదైనా తగ్గుద్ది అన్నారు.
నాకు బాగా తలపోటు ఎక్కువ, బాగా మైగ్రేన్స్ కూడా ఎక్కువ ఉందండి. సరే ధ్యానం చేస్తే తగ్గుద్ది అంటారు కదా అని చెప్పి నాకు రొంప తలపట్టు 2 ఉన్నాయి. ధ్యానం అప్పుడు మనకేమో ఒక ఆయుధం అందింది ధ్యానం అనేది, సర్వరోగ నివారణ అనగా చేద్దాం అన్నారు. నాకు తలపోటు వస్తే ఇంచుమించు 10 రోజులు 15 రోజులు బాగా ఏడిపించేసేది. రొంప వస్తే 5 days మాత్రం తగ్గేది కాదు. నాలో నేను ఉన్నమాట అంతలాగా ఇరిటేషన్ వచ్చేసేది. సరే నేను ఒక కింద కచ్చీప్ లాంటిది వేసుకుని ధ్యానంలో కూర్చున్నా. మొత్తం అంతా లోన్ నుంచి అదంతా పసంత బయటకు వచ్చిన తర్వాత వితిన్ నా గంట ధ్యానంలో మొత్తం అంతా క్లియర్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఎలాంటిదైనా మనకి తగ్గుద్ది అన్నమాట. అది నాకు 15 రోజులతో పోయేది ఒక్క సిట్టింగ్లో పోయింది. సో ధ్యానం అంటే ఇందులో ఉంది మహత్యం అని చెప్పి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మరి నాకు ఈ ధ్యానం అందింది గురువుగారు ఉన్నారు. మరి దీనికి చెప్పిన గురువుగారు ఉన్నారు కదా, ఎవరు అని చెప్పడానికి సుభాష్ పత్రిజయ్ గారు అని నాకు తెలిసింది. మరి ఎక్కడ ఉంటారు గురువుగారిని మాస్టర్స్ని అడిగాను, సీనియర్ మాస్టర్స్. వాళ్ళు అన్నారు, సార్ ఎక్కడో చోట తిరుగుతారు, గురువుగారు వస్తారు, నువ్వు నేను తీసుకెళ్తాను అన్నారు. 2007 సంవత్సరం ఏప్రిల్లో అందితే నాకు 2008 సంవత్సరంలోనే నేను జనవరి నెలలోని సార్ని చూడడం జరిగింది. సో ఆయన పరిచయం చూసేప్పటికి ఆయనేమో మంచి ఆజానుభావుడు, 6 అడుగులు ఉన్నాడు, అందగాడు, మంచి వైట్ గడ్డం వేసుకున్నాడు. ఫస్ట్ టైం ఆయన సిట్టింగ్ చూసినప్పుడు ఆయన కళ్ళలోంచి ఒక స్పార్క్ చూశాను నేను. ఆ స్పార్క్ ఎలా ఉందంటే మనకి రాత్రి మాటలు యానిమల్స్ ఉన్నప్పుడు కళ్ళలో ఎలా ఉంటాయో ఆయన కళ్ళలో అంతలాగా ఆ స్పార్క్ చూశాను దూరం నుంచి. సరే కలుద్దాం ఆయన్ని అని చెప్పి వెళ్ళేటప్పటికి సార్ని అప్పుడు పరిచయం జరిగిందని ఆయన కలవడం కూడా జరిగింది. ఫస్ట్ టైం చూశారు, అలాగే మీ జర్నీ స్టార్ట్ చేశారు. మీ జర్నీలో ఇంకా సాధనలో ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, అలాగే మీరు ఏమైనా బుక్స్ రాసినా కానీ వాటిని పంచుకోండి. యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఈ ధ్యాన సాధన చేసినప్పుడు అంతా బాగానే ఉండేదండి. నాకు 2014 సంవత్సరంలో నేను హిమాలయాలకు వెళ్ళడం జరిగింది. 14 నుంచి ఒక జర్నీ. ఎప్పుడు మాది పుట్టింది పెరిగింది ఎడ్యుకేషన్ అంతా తనకే ఉండేది. నేను ఎప్పుడు వేరే ఊరు కూడా వెళ్ళేవాడిని కాదు. తణుకు మాస్టర్స్ వస్తే రావడము ధ్యానం చేయడం అంతవరకు ఉండేది. నాకు ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత 2015 సంవత్సరంలో నేను హైదరాబాద్ వెళ్ళడము, హైదరాబాద్లో మాస్టర్స్ని చూడడము, సో వాళ్ళని కలవడం జరిగింది. అలాగే 2016 సంవత్సరంలోని నాకు హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హిమాలయ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగా సాధన చేసి బాగుండేది. ఓ రోజు ఇలాగే నాగసాధు ఒక అతను కూర్చున్నాడు హరిద్వార్ దగ్గర. ఆయనకు పరివారం ఉన్నారు. ఆ పరివారంలో ఏం చేస్తున్నారంటే ఒక అతను భక్తుడు అంత దగ్గరికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు. అతను కొడుతున్నాడు అది తెచ్చుకుని, పక్కన దుని ఉంటుంది, దునిలో ఒక రాడ్ తీసి కొడుతున్నాడు, ఇవ్వమంటున్నాడు. నేను ఆయనతో చూసేటప్పటికి ఆయన ఒక మాట అంటున్నాడు, వీళ్ళందరికీ ముక్తి రాదు, భక్తి రాదు, ఏమీ రాదు, వీళ్ళకి ఎందుకు వస్తారు, ఎందుకు పడతారో తెల్లదేళ్ళు అని చెప్పి ఆయన హిందీలో తిడుతున్నాడు. సరే ఇతను ఆ మాటకి నాకు ఇన్స్పైర్ అయ్యి అతను నేను ఐ కాంటాక్ట్ ఇచ్చాను. అంటే కళ్ళలో కళ్ళబెట్టి చూసినప్పుడు నన్ను చూసినప్పుడు వేటి అని కూర్చోమన్నాడు. ఆ దుని దగ్గర కూర్చున్నప్పటికీ నేను కొంచెం ఎక్స్పీరియన్స్గా నాకు జ్ఞానంలో పరిచయం గురించి ఆయన చెప్పినప్పటికీ అతను ఏమన్నాడంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం నీకు ఈ విద్యను చెప్పిన ఆ గురువుని మాత్రం వదిలిపెట్టద్దు, నువ్వేం చేస్తున్నావో నేను అదే చేస్తున్నానని చెప్పి అన్నాడు. ఎక్స్పీరియన్స్ నాగసాధు అంటే మనం అనుకుంటాము ధ్యానం అంటే ఇక్కడే కాదు, హిమాలయస్లో వీళ్ళందరికీ తెలుసు. ధ్యాన సాధన చేసే వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ ఆరా కానీ వాళ్ళు చూసి చెప్పగలుగుతారు మనం. ఓకే, ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయాలి. 2018 సంవత్సరంలో నాకు ఎవరైతే ఈ ధ్యాన పరిచయం చేసిన మాస్టర్ ఎవరైతే ఉన్నారో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు, ఆయన నన్ను నాకు మిలారప్ప గారి జీవిత చరిత్ర గురించి నాకు కావాలి, నువ్వు రాయాలని చెప్పి అన్నారు. ఆయన చరిత్ర ఆల్రెడీ ఉంది, ఎక్కిరేల భరతరాజా గారు చెప్పింది ఉంది, తర్వాత శారివారి గారిది కూడా ఉంది. మరి ఇందులో ఏముంది, నా చరిత్ర ఏంటి అని చెప్పినప్పటికీ అసలు ఆయన ఒరిజినల్ చరిత్ర ఆయన చరిత్ర తీసుకుంటే నాకు పాల్ బెంటన్ గారిది ఒక బుక్ దొరికిందండి. ఆయన ఏంటంటే ఇంచుమించు అది 10,000 సాంగ్స్ ఉన్నాయి మిలారప్ప గారి జీవిత చరిత్రలు, ఇంగ్లీష్లో ఉన్నాయి. దాన్ని మేము తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి ఒక మాస్టర్ కృష్ణవేణి మేడం కొన్ని చేశారు. ఎవరైతే నాకు చెప్పిన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు మేము కలిపి ఆయన జీవిత చరిత్రలో కొన్ని సాంగ్స్ని మేము తెలుగులోని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్ ఆయన జీవిత చరిత్రను మొత్తం దాన్ని తీసుకురావడం జరిగింది. 10,000 సాంగ్స్ని మార్చేశారు. అన్నీ కాదండి, కొంచెం ఒక 80 సాంగ్స్ని తీసుకున్నాం. మొత్తం స్పిరిచువల్గా ఉపయోగపడే సాంగ్స్ మొత్తం 80 సాంగ్స్ని తీసుకుని మేము దాన్ని తర్జనమర్జన చేసి దాన్ని ఒక బుక్ రూపంలో తీసుకొచ్చామండి. ఎవరికి తెలియని జీవిత చరిత్ర అంతా ఆ బుక్లో ఉంటుందండి. మనకు తెలిసిన మిలారప్ప గారి జీవిత చరిత్ర ఒకటే ఉంది, ఒక్క కోణమే తెలుసు అందరికీ. రెండో కోణం ఏంటంటే ఆయన 10,000 సాంగ్స్ పాడాడని ఎవరికీ తెలియదు. ఏంటంటే ఏ సాంగ్స్ అంటే స్పిరిచువల్ సాంగ్సే. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ ఒక సాంగ్ రూపంలో పాడేవాడు అతను గొంతు అంత అద్భుతంగా ఉండేది. ఆ సాంగ్ రూపంలో పాడేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్లైట్మెంట్ అయ్యి దాన్ని స్వీకరించేవారు ఆ జ్ఞానాన్ని. సో దాన్ని అలా తద్దిమద్రం చేసి 2018లో తీసుకొచ్చామని. 2019 సంవత్సరంలో మౌనం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకున్నామని దాన్ని ఒక బుక్ రూపంలో తీసుకొచ్చాము.
చాలా అద్భుతంగా దాన్ని చేసుకొచ్చారు. చాలా బాగుందండి. యాజ్ ఎ యంగ్స్టర్ ఒక మంచి అవుట్పుట్ మెడిటేటర్స్ అందరికీ మీ ద్వారా అందించారు. చాలా బాగుంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వచ్చిన తర్వాత మనకు అత్యంత ఎక్కువ అట్రాక్ట్ చేసేది పత్రిజీ. ఓకే. ధ్యాన సాధన పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ ఆయన మనకు అర్థమవుతూ ఉంటారు. అర్థమయ్యే కొద్దీ ఎంత అర్థమవుతారో మనకు అంత ఇష్టం పెరిగిద్ది ఆయన మీద. అంతేనా కదా? అంతే. పత్రిజీలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటండి? యాక్చువల్గా పత్రిజీ సార్ని మనం ఒక ఫ్రెండ్గా చూసుకుంటే ఆయన ఏంటో మనకు అర్థమవుతాడు. ఒక గురువుగా చూసారంటే మీకు ఎప్పుడు గురువుగానే కనపడతాడు. ఒక ఫ్రెండ్లీగా మీకు ఎప్పుడు ఎందుకంటే ఆయన నేచర్ ఫ్రెండ్లీ నేచర్. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సరి చేస్తాడండి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాము, ఏదో అహంకారం మీద కానీ మనకు తెలిసిన జ్ఞానాన్ని కానీ ఏదో తీసుకుని ఆయన దగ్గరికి వస్తాం. అవన్నీ పక్కన పెట్టి అది కాదు నాయన, నీ నిజ స్వరూపము, నీ నిజ రూపము, నీలో ఉన్నది ఒక శక్తిని బయటకు తీసేవాళ్ళు గురువు అని. అలా పత్రిజీ సార్. మనలో అంత శక్తి ఉందా అంటే అందరి దగ్గర ఉంది. ఇప్పుడు మనం పిఎస్ మూమెంట్ చూసుకున్నాం అనుకోండి, ఆ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బుద్ధులే. పత్రిజీ సార్ చెప్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బుద్ధులే అంటారు. పిఎస్ మూమెంటేనే ఒక బుద్ధిస్ట్ మూమెంట్ అండి. అందులో అందరి దగ్గర ఉండేది కూడా ఆ జ్ఞానం ఉంది, ఆ శక్తి ఉంది. కానీ ఇండివిజువల్గా వచ్చేటప్పటికి కొంతమంది బుద్ధుడు ఆ రూపాన్ని తీసుకుంటారు. ఇండివిజువల్గా మనం ఏమిటి అని ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పత్రిజీ సార్ని అందరినీ ఇండివిజువల్గా బుద్ధులుగా తయారు చేయడానికి రెడీగా ఉన్నాడండి. ఆయన చేసింది కూడా అదే, ఆయన పుట్టింది అదే, ఇప్పటికీ చేసింది కూడా. తర్వాత కాబోయే తరాలకు కూడా మార్గాన్ని కూడా నిర్దేశించాడు ఆయన. ఎందుకంటే 18 ఆదర్శ సూత్రాలు మనం తెలుసుకున్నది ఒకటైతే వ్యక్తిగత సూత్రాలు ఒకటి. పత్రిజీ సార్ మీద 2012లోనే మౌనంలోకి వెళ్ళిపోయాడు ఆయన 1 year కొన్ని ఎలిగేషన్స్ వల్ల. కానీ ఆయన 18 సూత్రాలు పెట్టాడు. ఓం తత్సత్ అని చెప్పి 18 పాయింట్లు రాశాడు. అది దాని గురించి తెలుసుకుంటే చాలండి మనం. ఎందుకంటే ఆయన మనకి ఎప్పుడు ఫ్రెండ్లీ నేర్చుకుని ఉంటాడు. ఎప్పుడు మనకి ఏదో వచ్చినా కానీ, ఏదో రూపంలో కానీ, లోన బాధ ఉన్నా కానీ, లోనినెస్ ఉన్నా కానీ దాన్ని అంతా బయటికి తీసుకొచ్చి మనలో ఒక లోన శక్తి కానీ ఒక వజ్రం కింద మనం తీర్చిదిద్దాడు. పిఎస్ మూమెంట్లో అందరూ అదే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. వండర్ఫుల్ అండి. మరి పత్రిజీ సార్ మీరు చాలాసార్లు కలిసి ఉంటారు, తను బోల్డెన్ సార్లు వచ్చి ఉంటారు. పత్రిజీ సార్ ఎప్పుడు రొటీన్గా ఉండరు. ఏదైనా ట్రెక్కింగ్స్ కానీ, టూర్స్ కానీ, లేదంటే ఆయన కలిసినప్పుడు కానీ, ఆయనతో గమనిస్తూ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మీరు నేర్చుకున్నవి కానీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటూ షేర్ చేయండి. సో డెఫినెట్గా శివ గారు, యాక్చువల్గా నాకు సార్ని 2008 సంవత్సరంలో చూసినప్పుడు నాకు ఆయన మీకు ఎలాగోనంటే ఒక గురువు ఎలా ఉన్నాడో ఆ విధంగా కనిపించాడు నాకు. సో అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి కలవాలి, ఆయనతో మాట్లాడాలనుకున్నా. ఏం చేశాడంటే సార్ కూర్చున్నాడు ఇక్కడ. సార్తో పాటు కొంతమంది ఉన్నారు జనం, పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తున్నాడంటే సార్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఒక అతన్ని కొడుతున్నాడు, ఒక అతను తిడుతున్నాడు, ఇంకో అతన్ని కూర్చోమంటున్నాడు, ఇంకో అతన్ని కూర్చోబెట్టి ఏ నీ కబుర్లు చెప్పు అంటున్నాడు. అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనమే ఉంటాము, ఒక ఎమోషన్ క్యారీ చేయాలి, ఏమి చేయాలంటే ఇంతలాగా మనం తపన పడతాము. కనీసం 2 hours 3 hours పడుతుంది ఒకళ్ళని కొట్టినా తిట్టినా కానీ. నేను ఎలా ఉంటున్నాడు అసలు అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను ఆగిపోయా. చూసేప్పటికి నాకు అప్పుడు అందింది ఏంటంటే ఆయన ఒక బుక్ అందిందని, వర్తమాని భవ, ద పవర్ ఆఫ్ నవ్ అని ఒక బుక్. దాన్ని చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో సార్ ఉండేది వర్తమానంలో, ఈ క్షణంలో ఉంటున్నాడు. ఈ క్షణంలో ఉన్నప్పటికీ దాన్ని ఆస్వాదిస్తున్నాడు. సో ఈ విధంగా ఆయన చూసి నేర్చుకున్న తర్వాత అదొకటి నేర్చుకున్నానండి. సో మనం ఉంటేనేమో గతంలో ఉంటున్నాం లేదా భవిష్యత్తులో ఉంటున్నాం. కానీ ఒకటి ఉంది కదా, ఒక ప్లాట్ఫారం, వర్తమానంలో ఉంటున్నాం కదా. ఆ వర్తమానంలో ఉన్నప్పుడే మనం బహుమానం కింద ఉండగలుగుతాం, దాన్ని ఆస్వాదించగలుగుతాం. అలా ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఫస్ట్ అదేనండి. తర్వాత 2 సారు విజిట్ చేసినప్పటికల్లా నేను కూర్చోబెట్టి సేకరించినప్పుడు ఆయన ఫుడ్ కానీ అని మనం తిని ఉంటాం కదండి. నేను స్పూన్తో తినేవాడిని ఎక్కువగా, చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయన తిన్నంటే వేలుతోనే పిసికి తినేవాడు, తిని వేళ్ళు కూడా దాన్ని ఆస్వాదించేవాడు. ఓసారి ఏంటి సార్ని అడిగితే ఇందులో ఒక శక్తి ఉంటుంది నాయన, మనలోని ఎనర్జీ ఉంటుంది చేతిలో, చేతి తిన్నప్పుడు ఆ ఎనర్జీ కూడా మనం తీసుకుంటాము. ఆయన దగ్గర నేర్చుకున్నది అదే. ఎందుకంటే ఆయన దగ్గర నిరంతరం నేర్చుకోవాలండి, నేర్చడానికే ఉన్నాం. మనకు అన్నీ తెలుసు అనుకోవడం భ్రమ. చాలా బాగుంది మణి గారు. యాజ్ ఎ యంగ్స్టర్ మీరు అద్భుతంగా పత్రిజీ సార్ని గమనిస్తూ ఎదిగారు, చాలా బాగుంది. మరి అలాగే సాధన చేస్తూ 2 పుస్తకాలు రాయడము ఆ ఏజ్లో అంటేనే మామూలు విషయం కాదు. అందులో నాగసాధు ద్వారా అర్థమైంది మీరు అనుసరిస్తున్న గురువు ఎటువంటి వారు అనేది, అంతేనంటారా? అంతే. చాలా బాగుంది. మరి పత్రిజీ సార్ ఈ మూమెంట్ విషయంలో ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే శాకాహారం. ఏ గురువైనా సరే సాధన ముఖ్యంగా చెయ్యి అంటారు,
వీలైతే శాకాహారిగా ఉండు అంటారు, లేదంటే శాకాహారిగా ఉండు అంటారు. ఈయన వీలైతే సాధన మానేస్తే మానే కానీ శాకాహారిగా ఉండు, నువ్వు మనిషివి అని చెప్పుకోవాలంటే ముందు శాకాహారిగా ఉండు అని చెప్తూ విశేషంగా ర్యాలీలు చేయి, ఊరు వాడ తిరుగు, ప్రపంచం మొత్తం ఆ చైతన్యాన్ని పంచుకున్నారు. ఈ మాట అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన కర్తవ్యం అదేనండి. పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన ప్రతి మాస్టర్ యొక్క కర్తవ్యం ఏమిటంటే ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారం. ఈ మూడు మన యొక్క గోల్స్, అల్టిమేట్ గోల్స్. ఇందు మించింది ఏమీ లేదు ఇక్కడ చేయవలసింది. ఇప్పుడు శాకాహారం గురించి మనం ఎందుకు పత్రిసారి ఎందుకు చెప్తున్నాడంటే అన్ని ధర్మాల కన్నా ఉత్తమైన ధర్మం అహింసో పరమో ధర్మ. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, పత్రిసారి చెప్పాడు. ఇది ఇంకా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. నువ్వు మనం ఎలా పుట్టామో ప్రతి జీవి కూడా అలాగే పుడుతుంది. దాన్ని చంపే హక్కు కానీ చేసే హక్కు ఎవరికీ లేదు. మనకి పుట్టించే హక్కు లేనప్పుడు చంపే హక్కు ఎందుకు వస్తుంది? అది లేదు. అందుకే ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పింది కూడా అదే. శాకాహారాలు చేయడం వల్ల జరిగేది ఏంటి అంటే దానికి అందరికీ అవేర్నెస్ వస్తుంది. చాలామందికి మానాలనిపిస్తుంది, శాకాహారంగా ఉండాలనిపిస్తుంది. కానీ శాకాహారం ఎలా మానాలి, ఏం చేయాలి, దానికి రీజన్ ఏమిటి, దానికి ఎందుకు మానాలి అనే క్వశ్చన్ ఆన్సర్ ఎవరికి దొరకదు. మనం ఎప్పుడైతే ఒక పాంప్లెట్ రూపంలో ఇవ్వడం వల్ల శాకాహారం చేయడం వల్ల లాభాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాము, దీనివల్ల జరిగే అనర్థాలు మనం తెలియజేయడం వల్ల వెంటనే వాళ్ళు మారుతారు, చేంజ్ అవుతారు. చేంజ్ అవుతాకి ఎంతోమంది ఉన్నారు, రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు, మనం తెలియజేస్తున్నాం. తెలియజేసినప్పుడు అందరూ మారుతారు. ఎందుకంటే బుద్ధుడు ఆ కాలం 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పింది అదే. ప్రతి ఎన్లైట్మెంట్ మాస్టర్ కూడా ఏ జీవిని చంపొద్దు అని చెప్తాడు. ఎన్లైట్మెంట్ ఇప్పుడు మనం కూడా చేయవలసింది కూడా అదే. హింసతో కూడుకున్న ఆ విధి నుంచి పాజిటివ్ థింకింగ్ వస్తుంది అందరిలో. సో ఒక పాంప్లెట్ రూపంలో కానీ ఒక ర్యాలీ చేయడం వల్ల కానీ జరిగేది కూడా ఇదేనండి. సో మన కర్తవ్యం అది. మన కర్తవ్యం మనం చేయకపోతే ఎలాగా? చాలా బాగుందండి. పత్రి సార్ అలాగే పిరమిడ్ మాస్టర్స్కి ఒక సూచనగా 18 ఆదర్శ సూత్రాలు తీసుకొచ్చారు. ఒక మాస్టర్ అంటే ఎలా ఉండాలంటే ఈ క్వాలిటీస్తో ఉండాలని తీసుకొచ్చారు. ఆ 18 ఆదర్శ సూత్రాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా అది మనకి ఇంకా చెప్పాలంటే అవి వజ్రాలండి. మనకి ఒక్కొక్కటి ఒక డైమండ్. అది ఆ వజ్రం దాని యొక్క విలువ తగ్గుద్దని ఎన్ని చేసినాక తగ్గదు. ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా అదే. హల్లోపతి అంటే ఏ మెడిసిన్కి ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చేయకూడదు అని మొత్తం ఎక్కడికి ఏం చేయాలి, పౌర్ణమిజాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మొత్తం ఏ టు జెడ్ 18 ఆదర్శ సూత్రాలు మనకు పెట్టేశాడు. పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క మోటో కూడా అదే. 18 ఆదర్శ సూత్రాలను మనం పాటించవలసింది, చేయవలసింది కూడా అదేనండి. సో అది ఒక అద్భుతం అయ్యి సారు తీసినాయి. వండర్ఫుల్ అండి. అలాగే దాంట్లో 18 ఆదర్శ సూత్రాలు తీసుకుంటే దాంట్లో విగ్రహారాధన వద్దు, నో డాక్టర్ నో మెడిసిన్ అంటే ఒక విభాగాన్ని ఖండించినట్టు ఉంటుంది. కానీ ఈయన సత్యం కోసం, సత్యాన్ని సుస్పష్టంగా చెప్పడం కోసం ఒక సరికాని ఆచరణ, సరికాని విధానాన్ని ఖండించేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే భయపడతారు ఒకదాన్ని ఖండించాలంటే. ఒక మతస్థుడు ఏ మత ఆ దైవాన్ని అతను ఆరాధిస్తుంటాడు. ఆ డిపెండెన్సీ లేకుండా నువ్వే దేవుడివి, ధ్యానం చేసుకో, తెలుసుకో నిన్ను అని చెప్పొచ్చు. ఈయన విగ్రహారాధన వద్దని చెప్పారు. ఆ మాట అన్నప్పుడు మీరు ఎలా స్వీకరించగలిగారు? విగ్రహం ఉన్నది నిగ్రహం కోసం అని. సో అది దాన్ని ఒక మోటో కింద మనం చూడాలి. అది ఒక స్టెప్ అండి. అది విగ్రహారాధన అనేది ఒక స్టెప్. అల్టిమేట్ అనేది ఒకటి ఉందిగా, ఆ ధ్యానం అనేది ఒక అల్టిమేట్ కదా. పత్రిసారి ఏం చెప్తున్నాడంటే అక్కడ వద్దున ఆయన దాన్ని ఎగనా చెయ్యొద్దని కాదు, అక్కడి నుంచి దాటిపోమన్నాడు. నువ్వు అది కాదు, దాని నుంచి దాటిపోవడానికి ఇంకేంటి మార్గం ఏంటి? ధ్యాన మార్గమే ఉంది. ధ్యాన మార్గంలోకి ఎప్పుడైతే మనం ప్రవేశించామో మనం కూడా అప్పుడు అర్థమవుతుంది మనం చేసేది ఏంటి ఇదా అని చెప్పి. ఇది పత్రిసారి మనకి మోటో కింద ఇది చెప్పిన 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడే చెప్పాడు, అప్పుడే చెప్పాడు. విగ్రహాన్ని వద్దా అన్నాడు, పత్రిసారి అదే చెప్పాడు. దాంట్లో ఏముంది ఇంత చేసిందానికి? కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే చిన్నపిల్లల ఆటలా కాదు, మనం మర్చిపోయాం, మన నిజ స్వరూపాన్ని మర్చిపోయాం. మనం వచ్చిన కార్యక్రమం దేవుడు అంటే ఎవరు కాదు నువ్వే అని చెప్పేది. ఇప్పుడు మన పిరమిడ్ జ్ఞాన నవత్తాల్లో కూడా అదే, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నాడు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో వింటున్నాము, పిఎస్ మూమెంట్లో దాన్ని మోటోగా మనం తీసుకున్నాం. సో మరి దేవుడు అవ్వడానికి ఏంటి మార్గం ఏంటంటే నువ్వు కూర్చొని ధ్యానం చేయి, నీలో ప్రయాణించు, అంతే. మనలోకి మనమే ప్రయాణం. ఎందుకంటే మనం చూసుకున్న ఎన్లైట్మెంట్ మాస్టర్స్ యొక్క వెనకాల ఏముంది అంటే చరిత్ర, ధ్యానం అనేది చరిత్ర ఉంది. షిరిడి సాయినాథుడు చేసింది అదే, వెంకటేశ్వర స్వామి చేసింది అదే. ఆయన వెంకటేశ్వర స్వామి ఫస్ట్ చూసింది ఎవరండి? గొల్లవాడు చూశాడు. ఎలాగ ఒక ఆవు వచ్చి పాలు పోస్తుంటే గొల్లవాడు దాన్ని కొడతాడు, పుట్టలోంచి బయటకు వచ్చాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? అప్పుడు ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. రాముడు వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకునేది అదే. మనం అందరి దగ్గర ఉన్న చేసింది కూడా అదేనండి. ఇప్పుడు ప్రతిసారి మనకి చెప్పింది కూడా అదే. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో దేవుడు ఎవడో కాదు నువ్వే అని తెలుసుకోవడమే అదే. వండర్ఫుల్ అండి. పత్రిసారి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని లక్ష్యాలు పెట్టుకొని
విశేష ప్రచారం చేశారు. ఒక్కడిగా మొదలై ఒకరి కోసం ప్రతిరోజు 100 కిలోమీటర్లు ప్రయాణించి ప్రతిసారి నిరంతరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అందించి ఒక్కొక్కరిని తయారు చేసుకుంటూ ఒక్కొక్కరి ద్వారా కొన్ని వేల మంది తయారు చేస్తే ఇప్పుడు లక్షల మంది ధ్యానం తయారు చేశారు. ఆయన ప్రచారం అంటే సేవను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా మీకు శివగారు మీద అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్తాను, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇవ్వండి, నేను ఇదే క్వశ్చన్ మీరు అడిగిందే నేనే వేసుకున్నాను. అసలు మన మోటివ్ ఏంటి, అసలు ఎలాగే ఇది అంతా అని చెప్పి ధ్యానంలో చూసినప్పుడు మన లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు నేను ధ్యానంలో అన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక బిందువు వచ్చి ఒక వేల బిందువులు దాని వెనకాల అనుసరిస్తున్నాయి అన్నమాట. అనుసరిస్తుంటే ఆ బిందువు ఒక చోట పడింది, మిగతా వేల బిందువులు వేరే చోట పడింది. ఆ విజన్ అంతా చూసేటప్పటికి అప్పుడు అర్థమైంది ఆ పడిన ఫస్ట్ బిందువు ఎవరు అంటే పత్రి సార్. దాని వెనకాల కొన్ని వేల బిందువులు మనం అనుసరించి భూమి మీదకి వచ్చాం. మన మోటివ్ అదే, మనం చేయవలసిన లక్ష్యం అదే, మన దిశ కూడా అదే. ఆయన దిశే మన లక్ష్యం. దీన్ని మించింది మనం చేయవలసింది ఏమీ లేదు. ఇక్కడ ఎందుకు వచ్చాము కంటే ఆనందమైన అద్భుతమైన ధ్యాన జీవితం జీవించడానికి వచ్చాము, ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చాము, శాకాహార జీవిగా ఉండి శాకాహార గురించి విస్తరించడానికి మనం వచ్చాము భూమి మీదకి. ఎస్, చాలా బాగుంది. అలాగే పత్రి సార్, నీ శ్వాసే నీ గురువు, బాహ్యంగా ఉన్న నేను నీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చానన్నారు. ప్రతి గురువు వారు శిష్యుని తయారు చేస్తుంటే ఈయన గురువుని తయారు చేస్తున్నారు. ఈ మాట విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఇక్కడ మీరు నాకు అనిపించినప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఇది కరెక్ట్. ఎందుకంటే నేను వేరే సంస్థలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క సంస్థ ఒక్కలా ఉంది. నువ్వు ఇలా ఉండాలి, దీని ముందు ఒక స్టెప్ వేరే వాళ్ళు కింద దాన్ని అణిచిపెట్టి ఉంది. ఇక్కడ పత్రిసారి ఏం చేశాడంటే ఫ్రీ విల్ విష్ కింద ఒక ఆత్మజ్ఞానం ఏం చేయాలో ఆ విధంగానే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం గురించి తెలుసుకున్నావో, శాకాహార గురించి తెలుసుకున్నావో నువ్వే గురువు అన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్ కరెక్ట్. అది దీంట్లో దాపరకాలం ఏమీ లేదు. కొండ బదులు కొట్టి చెప్పేశాడు సారు. దాంట్లో మనం ఏమనుకుంటున్నామో గురువు అంటే ఎలా ఉండాలి, శిష్యుడు అంటే ఎలా ఉండాలి, మనం ఎలా చేయాలి, లేకపోతే ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ కోట్ వేసుకోవాలి, ఈ తిండి తినాలి, వాడు చెప్పిందే చేయాలి అన్నాడు. ఇప్పటికి ప్రతిసారి ఏం చెప్పాడు, ఒకటే, నీ గురువు ఎవరు కాదు నాయన, నీ శ్వాసే అన్నాడు. అద్భుతం. నాకు చాలా ఇన్స్పైర్ చేసింది కూడా అదే. పిఎస్ఎస్ మూమెంట్లో నాకు ఫస్ట్ ఇన్స్పైర్ చేసింది అదే. గురువు ఎవడో కాదు, నువ్వే, నీ శ్వాసే. వండర్ఫుల్ అండి. ఒక వ్యవస్థ నడపాలంటే ఒక మెయిన్ మేనేజర్ ఉండాలి, సబార్డినేట్స్ ఉండాలి, వాళ్ళ కింద వర్కర్స్ ఉండాలి. అలాగే మెడిటేషన్ దగ్గర ఏదైనా పెద్ద వ్యవస్థ నడపాలంటే ఒక గురువు శిష్యులు అట్లా వ్యవహారం ఉంటే అది అద్భుతంగా నడుస్తుంది. ఇక్కడ శిష్యులు ఎవరు లేరు, ఉన్నదంతా గురువులే. నీకు ఎంత తెలిస్తే అంత చెప్పు, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. ఎవరు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు తీసుకునేవాళ్ళు లేరు, ప్రతి ఒక్కరూ మిత్రులే అని చెప్తూ విశేష ప్రచారం చేశారు డీసెంట్రలైజ్ సిస్టంలో. ఇది ఎలా సాధ్యం అనుకున్నారు మొదట్లో చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. పత్రి సార్ అద్భుతంగా నడుపుకుంటూ వెళ్ళారు. చివరికి లాస్ట్ బాడీ వికెట్ చేసే టైంలో కూడా పత్రి సార్ని కొందరు మాస్టర్స్ అడిగారు. ఏమని అడిగారంటే, మీ తదనంతరం ఎవరు అని అడిగితే, నా ద్వారా వచ్చిన లక్షలాది మంది ఉన్నారు, వారందరూ నా తదనంతరమే అన్నారు. ఈ మాట విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. ఒక ఆత్మజ్ఞానం చెప్పింది కూడా అదే. ఎందుకంటే ఒక ఆత్మజ్ఞానం కింద తీర్చిదిద్దుతాడు. సో నా తర్వాత ఈయన, నా తర్వాత ఇలాగా ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే పిఎస్ఎస్ మూమెంట్లోకి ఎవరైతే ప్రవేశిస్తారో ఈ మూమెంట్లోకి వాడే ఆత్మజ్ఞాని, వాడే బుద్ధుడు. నా తర్వాత అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బుద్ధులే. నాకు ఈ పదం వినిన తర్వాత పత్రిసారి యొక్క నాకు స్పీచెస్ కానీ, నా దగ్గర వరకు వాక్మ్యాన్ ఉండేదండి. ఆ వాక్మ్యాన్లో ఆయన యొక్క స్పీచెస్ మొత్తం ఉండేవి. నేను రాత్రి నా పని ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు చూడడం, విన్నప్పటికీ ఒక ఆత్మజ్ఞాని ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనం ఇక్కడ మార్గం ఉండాలో అదంతా చూపించాడు. ఇప్పుడు నేను ఒక బుక్ చదివానండి, లావర్డ్స్ది. ప్రతిసారి నోట్ కూడా వస్తుంది, లావర్డ్స్కి జై జై అని చెప్పి వస్తుంది. ఆ లావర్డ్స్ గురించి ఒకటి చెప్తాడు. లావర్డ్స్ ఏమిటంటే, ఇక్కడ ఆయన చెప్పిన జ్ఞానం ఏంటంటే, మార్గం ఉంది, మార్గంలో నడిచేవాడు లేడు, పనులు ఉన్నాయి, పనులు చేసేవాడు లేడు. అలాగే మనకు పత్రిసారి కూడా మనకు చెప్పింది కూడా అదేనండి. సో ఇక్కడ ఏంటంటే మార్గం ఉంది. పిఎస్ మూమెంట్ అని ఒక మార్గం. ఇది ఎంత అంటే 10 లైన్ హైవే ఉంది ఇక్కడ. ఈ హైవేలో ఈ బండిని తీసుకొచ్చి అందులో పెట్టడమే. నువ్వు చేసింది గొప్పగా ఏమీ లేదు, సార్ ఆల్రెడీ వేసేసాడు ఒక రోడ్ని, దాంట్లో మనం ప్రయాణించినప్పుడు మనం ఇందులో వెళ్ళడమే. వండర్ఫుల్ అండి. అలాగే పత్రి సార్ మన లైఫ్లో ఒక భాగం అయిపోయారు. పత్రి సార్ రాసిన పుస్తకాలు అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, నేను కొత్తగా అందించేది భూలోకం లేదు, రావాల్సిన జ్ఞానం ఆల్రెడీ వచ్చింది, దాన్ని మీకు ఏ విధంగా అందించాలో అది చేస్తున్నాను అంతే అని ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పుస్తకం ఏదండి, దాని గురించి వివరించండి. సార్ రాసిన బుక్స్ అన్నీ ఇష్టమేనండి.
నాకు ఇది కాదు ఇది అంటే అది తక్కువ అవుతుంది. ఎందుకంటే సార్ యొక్క జ్ఞానం అది. నాకు సారు ఇదివరకు నేను మౌనం అని ఒక పాంప్లెట్ కొట్టించినప్పుడు సార్కి దగ్గరికి వెళ్ళాను, మౌనం ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు. వెళ్తే సార్ ఏం చేశాడంటే దాన్ని కరెక్ట్ చేశాడండి సారు. మళ్ళీ రా అన్నాడు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అలా 5 సార్లు చేసిన తర్వాత నేను చూశాను అనమాట. ఆయన దగ్గర సార్ ఒక బుక్ కరెక్ట్ చేస్తుంటే ఆ బుక్ చూశాను. చూపడానికి సార్ చదువుతూ కింద అండర్లైన్ చేస్తున్నాడు సార్. అండర్లైన్ చేసినప్పటికీ ఓహో ఆ పదంలోనే మనకి ఆ స్పిరిచువాలిటీ మొత్తం అర్థమవుతుంది. ఆయన బుక్స్లో అన్నీ అద్భుతమైన బుక్సే. నాకు ఇన్స్పైర్ చేసిన బుక్స్ ఏదైనా ఉందంటే తులసిదళం 1, 2. ఓకే. ఎందుకంటే ఎంతమంది మాస్టర్ని పరిచయం చేశాను. తులసిదళం బుక్స్ వస్తే మనకే ఆహా ఎన్ని మతాల నుంచి తీసుకొచ్చాడు ఆయన ఆ జ్ఞానాన్ని, ఎంతమంది మాస్టర్స్ ఏం చెప్పాడు అనేది ఆ బుక్ యొక్క సారాంశం మొత్తం అర్థమవుతుంది మనకి. ఓకే. సో సాదా గురుం పరంపర, ఆనాపానసతి, యోగ పరంపర, శ్రీకృష్ణ అమృతం అని, ధ్యాన అమృతం, ఈ బుక్స్ అన్నీ నేను మొత్తం అన్నీ ఐపాడ్లో నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బాగా. సో నాకు అన్ని బుక్స్ ఇష్టం సార్. ఇదే నిజంగా పత్రి సార్ ఆయన పుస్తకాలు రాయడమే కాకుండా ప్రపంచంలో ఉన్న న్యూ ఏజ్ మాస్టర్స్ పుస్తకాలన్నీ మనకు అందించారు. కొన్ని వందల పుస్తకాలు తెలుగులోకి తర్జుమా చేయించారు. ఏ సొసైటీకి వెళ్ళినా కానీ ఆ గురువు యొక్క బుక్స్ 1, 2, 3 మహా అంటే 10 ఉంటాయి. వాటిలో కూడా కొన్ని మాత్రమే కొందరికి అందుబాటులో ఉంటాయి, మిగతావి కొందరికి అందుబాటులో ఉంటాయి. అలాంటిది పత్రి సార్ ఈయన సొసైటీకి సంబంధం లేని ఎన్నో సొసైటీల నుంచి ఏదైతే విశేషమైన జ్ఞానం ఉంటుందో అవన్నీ అందుబాటులో తీసుకొచ్చారు. ఆ జ్ఞానం చూస్తే ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మనం అనుకుంటాము పత్రి సార్ యొక్క జ్ఞానం మనం చూసేది ఒక్కనమే, కానీ సార్లో ఎంతోమంది మాస్టర్స్ని చూశాను. నాకు ఎలా కనపడతాడంటే సార్ ఒక ఓషోలా కనబడతాడు, ఒకసారి ఒక మిలారప్పలా కనబడతాడు, ఒక మార్పలా కనబడతాడు, ఒక యోగానంద పరమహంసలా కనబడతాడు, ఒక వివేకానందలా కనబడతాడు. సార్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఆ వేరియేషన్స్ అంటే మన పిఎస్ఎస్ మూమెంట్ యొక్క మెయిన్ గోల్ ఏదంటే ధ్యానము, సత్యన సాంగత్యం, స్వాధ్యాయం. స్వాధ్యాయము అంటే ఆధ్యాత్మిక యొక్క తత్వం. ఒక మనిషి ఒక బుక్ మనం చదివాము అంటే ఆ బుక్ యొక్క మనం ఏమనుకుంటాం 200 పేజీలే అనుకుంటాం. కాదు, ఆ బుక్లో ఉన్న సారం ఏంటంటే ఆ యోగి ఎవరైతే తన జీవిత యొక్క ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ఆ బుక్లో పెట్టాడు. అది చదివినప్పుడు మనలోనే ఒక వైబ్రేషన్ మొత్తం బయటకు వస్తాయి, మనలో ఉన్న ఒక బ్లాక్స్ కూడా బయటకు వస్తాయి, విడిపోతాయి. ఓహో ఇలా ఉందా అలా. ఎందుకంటే సార్ 1,00,000 పుస్తకాలు చదివాడు. ఆ 1,00,000 పుస్తకాల నుంచి సార్ యొక్క నోటంతా బయటకు వచ్చిన వెంటనే ఏ బుక్స్ పేర్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం కూడా నేర్చుకోవాల్సింది అదే, చేయవలసింది అదే. మనం ఏమనుకుంటామో మన లోన్లీనెస్ ఫీల్ అవుతాం, మనం అంతే ఇలా కాదు. సార్ అలా అన్నాడు, మీరంతా ఒకటే. సార్ ఏమంటాడంటే ప్రతి ఒక్కరి జీవితానికి అనుభవాలు రావాలి, వాళ్ళ బుక్ రూపంలో రావాలని చెప్పి మోటోగా చెప్పాడు. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం వాళ్ళ జీవిత చరిత్ర ఒక పుస్తకం రూపంలో రావాలి అని చెప్పి సార్ యొక్క మోటో అది. చాలా అద్భుతంగా ఉంది. మరి అలాగే పత్రి సార్ ఎక్కడికి వచ్చినా కానీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇస్తుంటారు. ఏ ఊరికి వెళ్ళినా కానీ మామూలుగా ఏదైనా జిల్లాకు వస్తే ఒక 6 ఊర్లు వెళ్తారు. వచ్చిన చోట్ల కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. చెప్పిన కాన్సెప్ట్ చెప్పకుండా చెప్తుంటారు, వినో కొద్దీ వినాలనిపిస్తుంటుంది. ఆయన చెప్పేది పెద్ద పెద్ద చాటపరతలు ఉండవు, సరళంగా సింపుల్గా ఉంటాయి. ఆయన చెప్పిన కాన్సెప్ట్స్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ గురించి చెప్పండి. కాన్సెప్ట్స్ అంటే ప్రతిదీ ఇష్టమేనండి. ఒక కాన్సెప్ట్ చెప్పాడు సార్, అదేంటంటే భజ గోవిందం గురించి ఆది శంకరాచార్యులతో ఒక శ్లోకం తీసుకొచ్చాడు సార్. ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు సొంతంగా ఆ ఊరు కూడా మా తణుకు రిలేటివ్ దగ్గర ఉన్న ఊరే. ఆ ఊర్లో ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన నోట్ నుంచి వచ్చిందే చెప్తాను మీకు. త్రిజగతి సచ్చిన సాంగత్య రేఖ భవతి భవన తర్నే నౌక అన్నాడు. దాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చెప్పాడంటే త్రిజగతి, ఈ 3 జగత్తులో ఉన్నది ఏదైతే నౌక ఉందో అది సచ్చిన సాంగత్యంతో కూడుకున్నప్పుడు ఈ నౌక అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నాడు. అది ఎలా వస్తుంది అంటే ఆయనకి ధారాళంగా వస్తుంది. ఆయన సార్ యొక్క ఆయన శరీరాన్ని ఎంతోమంది మాస్టర్స్ యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకుని ఆ టయానికి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరికి కావాలో అది వస్తూనే ఉంటుంది. అది మిరాకిల్ కాదు, ఎవరికి జ్ఞానం అందాలో ఆ జ్ఞానం వాళ్ళకి అందుద్ది. ఆయన ఒక మోటో కూడా అదే. ఆయన జీవిత చరిత్రలోని జాబ్కి రిజైన్ చేసి ఎందుకు వెళ్ళాడంటే అలా ముందుగా మీకు ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం అందరం ఎన్నుకొని వచ్చాము, అందరినీ మేలుకొని చుట్టాలి కదా, అందరినీ ఆ స్థితికి తీసుకురావాలి కదా. అందుకు వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకొకటి ఏం చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒకటి చెప్పాడు, ఇంకోటి అది నాకు బాగా ఇన్స్పైర్ అయిన కాన్సెప్ట్ అని. పునరిపి జననం పునరిపి మరణం పునరిపి జననే జఠరే సైన్యం ఏ సంసారే బహుదూసారే కృపయ పారే పాహి మురారే అన్నాడు. నాకు ఆ భజగోవిందం గురించి ఏమీ తెలియదు. ఆయన చెప్పింది అతను నోట్ చేసుకుని ఒకసారి ఇంటికి వెళ్ళి దాని గురించి చూశాను అనమాట.
పునరుద్ధరణ పునరుమరణం. అరే మనం పుడుతున్నాము పెరుగుతున్నాము. సార్ చాలా క్యాజువల్గా చెప్పాడు, సింపుల్గా. మరణం గురించి జననం గురించి, వస్తున్నాం పోతున్నాం వెళ్తున్నాం పోతున్నాం. నువ్వు ఎప్పుడు దీని నుంచి బయటపడతావంటే నువ్వు పునరుద్ధరణం పునరుద్ధి జననీ జఠరే సైన్యం విసంసారే బోధుసారే కృపయాపారే పాహి మురారే. నువ్వు పాహి మురారే అంటే మురారి అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానంగా ఉంటావో నువ్వు దీని నుంచి బయటపడతావు అన్నాడు. చాలా అద్భుతంగా చెప్పాడండి. అందుకే ప్రతిసారి యొక్క కాన్సెప్ట్ ప్రతిదీ నాకు ఇష్టం. అది ఇదేం లేదండి, ఇప్పటికీ నిరంతరంగా వింటానే ఉంటాను అనమాట. ఓకే మణి గారు, మరి పత్రి సార్ ఈ సొసైటీలో ధ్యానులు ఎంత విశేషంగా తయారు చేశారంటే, ఒక్కొక్కరిని తీర్చిదిద్దుతూ ఒక ఊరు వాడ కాదు, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తం ధ్యానులు తయారయ్యారు. పత్రి సార్ అంటారు, భౌతిక బంధువుల కన్నా ఆధ్యాత్మిక బంధువులు పెంచుకో, నీ ఆత్మ చైతన్యాన్ని విస్తరింపజేసుకో అంటూ ఉంటారు. మరి ఆధ్యాత్మిక బంధువులు అంతా విస్తరించున్నారు మన వాళ్ళు. ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. పిఎస్ఎస్ మూమెంట్, ఈ వసుదైక కుటుంబం లాంటి పిఎస్ఎస్ మూమెంట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? సారు యొక్క కాన్సెప్ట్ కూడా అదేనండి. అందరూ కూడా వసుదైక కుటుంబం. ఇప్పుడు రక్త సంబంధం కన్నా ఆత్మబంధువులు అద్భుతం. ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. సార్ చెప్పేది కూడా అదే. ఎన్నో ట్రావెల్ చేసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు ఉన్నారు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒక లో నుంచి ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక యోగతో మనం మాట్లాడుకున్నాం, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలాగా మన యొక్క ఆత్మబంధువులు కూడా అంతే. ఎక్కడున్నా కానీ అందరూ ఒక తెలియని ఆనందం వస్తుంది. మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి వండి పెట్టినప్పుడు కానీ, సచిన సాంకేతం చేసినప్పుడు కానీ, గ్రూప్ మెయింటైన్ చేసినప్పుడు లో నుంచి ఎనలేని ఆనందం వస్తుంది. ఇక్కడ మన ఇంటికి మనమే వస్తున్నాము, మనం కలుస్తున్నాము. అదే మీరు రక్త సంబంధాల దగ్గరికి వెళ్ళండి, అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి, ధనం గురించి కానీ, లేకపోతే కీళ్ళ గురించి కానీ, లేకపోతే రోగం గురించి కానీ మాట్లాడతారు. అది మనకు నప్పదు. మనకి చేయవలసింది ఇదే. అందుకని రక్త సంబంధం కన్నా ఆత్మబంధువులు అద్భుతం అండి. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మనం ఎడగొట్టలేము. ఉన్నా కానీ జర్నీ జరుగుతూనే ఉంటుంది. శరీరంలో మారుస్తాం, లోనంత మారదు కదండి. ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వండర్ఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది మీ ఫీలింగ్ కానీ మీ అవగాహన కానీ. మరి పత్రి సార్ని మనం ఓన్ చేసేసుకున్నాం మన లైఫ్లో. ఆయన జ్ఞానం వల్ల కానీ, ఆయన ద్వారా తయారైన ఆ జ్ఞానంతో తయారై ఉన్న ఎందరో మిత్రుల ద్వారా కానీ ఎప్పుడు ఆ జ్ఞానం డిస్కస్ చేస్తుంటాం, ఆటోమేటిక్గా ఆయన టాపిక్ వస్తుంటుంది. మరి లాస్ట్ ఇయర్ ఆయన బాడీ వికెట్ చేశారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? మనకేంటంటే ఇది మనందరికీ ఒక పరీక్ష. ఇప్పుడు పక్షి ఉందండి, పక్షి పిల్లల్ని కంటది, పిల్లల్ని చూస్తుంది. ఆ పిల్లలకి ఎప్పుడు మళ్ళీ దాని యొక్క అవసరం లేనప్పుడు అది విహరిసుకుని వెళ్తుంది. ఇక్కడ మనం అందరం కూడా అలాగే ఉన్నాము. ఇన్నాళ్ళ నుంచి పత్రి సార్ చెప్పారు, ఓకే ఉన్నాము, గురువుగారు ఉన్నాము అన్నాం. కానీ సార్ యొక్క మోటో ఏంటి, మనం ఆయనలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పత్రి సార్ ఉన్నప్పుడు కన్నా ఆయన లేనప్పుడు విస్తరంగా మనం చేయాలి. మన జీవిత లక్ష్యం కూడా అదే. మనల్ని ఆ స్థితికి తీసుకురావడానికి చాలు చేసే పరీక్ష ఇదంతా. ఈ పరీక్షలో మనం నగ్గుతున్నామా లేదా, ఎలా ఉన్నాము. చాలామంది నాకు కొంతమంది క్లాసెస్కి ఊళ్ళో వన్ డే క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్ అడిగేవారు, సార్ లేరు కదా ఇప్పుడు ఏంటి అనేవారు. ఇప్పుడు ఆయన గురించి కాదు, మనం చెయ్యాలి, మన కర్తవ్యం కింద మనం రావాలి, మనం ముందుకు రావాలి, దాని యొక్క జ్ఞానానికి అందరికీ విస్తరించాలి, చెప్పాలి. ఇది కాదు నాయన, నువ్వు ఇది కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు నీలో ఉన్న ఒక ఆత్మస్వరూపం ఉన్నావు, దాన్ని తీసే ప్రయత్నమే ధ్యానము అని వాళ్ళకి తెలియజేయడానికి మనం ఉన్నాము. పత్రి సార్ యొక్క మోటో కూడా అదే, మనం ఆ స్థితికి రావాలి. చాలామంది ఏమంటారు, సార్ లేరు, ఎవరి కోసం చేయాలి, ఏం చేయాలంటే అది అజ్ఞానం. వాడు అజ్ఞానం మాటలన్నీ. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ మాట్లాడు. ఆయన ఉన్నా లేకపోయినా మనం పని చేసుకుంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది సార్ 10 లైన్ హైవే వేసాడు. ఆ హైవేలో ఈ బండిని ఎక్కించడమే, అందులో మనకేమీ లేదు. ఇదే అద్భుతమైన జీవితం అండి. అది చాలా వండర్ఫుల్ అండి. మరి పత్రి సార్ ఎన్నో విభాగాలు క్రియేట్ చేశారు. పైమా, సేవాదల్, ఐఎఫ్ఎస్ఎస్, ధ్యాన వ్యవసాయం, బోల్డ్ అనే విభాగాలు క్రియేట్ చేశారు. ఆయన మనసులో నుంచి వచ్చిన ఎన్నో విభాగాల పైమా ఒకటి. యాజ్ అ యంగ్స్టర్ దాని గురించి మీ యొక్క ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతి యంగ్ మాస్టర్ తెలుసుకోవాలండి. ధ్యాన జీవితం ఒకటి ఉంది, ఆధ్యాత్మిక శాస్త్రం ఒకటి ఉంది. స్పిరిచువల్ సైంటిస్ట్ కింద వారు మారాలి, ఒక వివేకన కింద మారాలి, ఒక బుద్ధుడి కింద మారాలి. మారాలంటే ఏం చేయాలి? యంగ్స్టార్స్కి ఇప్పుడు నేనే యంగ్స్టార్. ఇదివరకు నాకు తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ ఉన్నావని నాకు నచ్చదు. ఆ సినిమాల్లో పాటలు కానీ అవి కానీ నచ్చవు, పార్టీలు నచ్చవు నాకు. ఎందుకంటే నాకు అది నచ్చేది కాదు. ఎందుకంటే నాకు దాంట్లో ఇమ్మలైపోయామని. కానీ ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు అది కూడా కరెక్టే అనిపించేది. ప్రతి యంగ్ మాస్టర్ కూడా మనం ఆధ్యాత్మిక స్థితులను పొందాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాడు వే కరెక్ట్గా ఉంటుంది. వే కరెక్ట్గా ఉన్నప్పుడు వాడి జీవితం ఎలా జీవించాలంటే ఆనందంగా జీవిస్తాడు. అక్కడ తప్పు అనేది జరగదు, వాడు కరెక్ట్ వేలో వెళ్తాడు. మనం అనుకుంటాము చాలామంది ధ్యానం చేస్తుంటే వీడు హిమాలయాలకు వెళ్ళిపోతారు, ఊళ్ళ నుంచి పారిపోతారు, అన్నీ అపోహాలు. అన్నీ
చాలామంది ఏమంటారంటే నువ్వు యంగ్ మాస్టర్ నీకు ధ్యానం ఏంటి ఇప్పుడు కాదు అన్నీ తీరిపోయింది ధ్యానం అంటారు. కాదు, చిన్నప్పటి నుంచే ధ్యానం చేసినప్పుడు వాడికి లక్ష్యం ఏంటి, ఆ వే ఏంటి, నేను ఏం చేయగలుగుతున్నాను, స్పష్టత ఈజీగా వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం ప్లస్ ధ్యాన జీవితం రెండు కలిపి సంపూర్ణమైన జీవితం. అది యంగ్ స్టార్ నుంచి మొదలు పెట్టాలి. మొదలుపెట్టినప్పుడు అద్భుతంగా జీవిస్తాడు. వండర్ఫుల్ అండి. మరి ఏ ఆధ్యాత్మిక వ్యవస్థ అయినా కానీ సేవకు ప్రాముఖ్యత ఇస్తుంది. ఏమి ఆశించకుండా చేసే సేవ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. సాధన చేసే కొద్దీ సేవ చేయగలుగుతారు. ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగితే అంత సేవ చేస్తూ ఉంటారు, అంత ప్రచారం చేస్తుంటారు, అంతగా ఇస్తూ ఉంటారు. ఎంతగా ఇస్తూ ఉంటామో అంతగా ఎంటీ అయ్యి సాధన అంత అద్భుతంగా ముందుకెళ్తుందంటారు. సాధన సేవ పరస్పరం సైమల్టేనియస్గా ఒక పక్షికి రెండు రెక్కల్లాగా. మరి ఆ సేవ గురించి, పత్రిసార్ సేవ గురించి, సేవాదళ గురించి మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయండి. సేవలో అద్భుతమైనది ఆధ్యాత్మిక సేవ. దాని మించిన అల్టిమేట్ లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే వేల మీద లెక్కెట్టుకోవచ్చు. వ్యాధ్యాత్మిక సంస్థలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మనం పిఎస్ఎస్ మూమెంట్లలో సేవాదళ అద్భుతంగా సార్ ప్రవేశపెట్టాడు. ఆ సేవాదళం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఆ రుగ్మతలు కానీ, తర్వాత రుగ్మతలు అంటే ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంది, సేవ చేయడం వల్ల ఏంటి అని. సేవ చేయడం వల్ల మనలోనే ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. ఇది అద్భుతమైందండి. ఎందుకంటే ధ్యాన ప్రచారము, సేవ ఈ మూడు కలిపితేనే ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక శాస్త్రం. మనం ఏం చేస్తున్నాం, సాధన పడుకో చేసుకున్నాం కాదు, సేవ చేయాలి ప్లస్ శాకాహారం గురించి చేయాలి. ఇది చేసినప్పుడే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం మీద కొత్తగా మనకు తెలుస్తుంది. మనం ఒకటే పట్టుకుంటే ఎలా కుదురుతుంది, కుదరదుగా. అందుకని ఆధ్యాత్మిక సేవను సార్ ఇంట్రడ్యూస్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు సార్. సేవాదళాలు కూడా సార్ చేసినప్పుడు ఎంతోమంది సేవాదళాలు ఎంతమంది ఉన్నారు. నేను ఒక ఆవిడని చూశాను. ఒక ఆవిడ ఏంటంటే ఆవిడ చూస్తే వయసు 80 సంవత్సరాలు, గోనుగా ఉంది ఆవిడ సేవ చూస్తుంటే నాకే ఆశ్చర్యపోయింది. వస్తే మనం యంగ్ స్టార్స్ మనం ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు ఎలా ఎందుకు చేస్తున్నారు నాకు అనిపించి అప్పుడు అనుకున్నాను, మనం సేవ చేయాలి, అన్నిట్లో పాల్గొనాలి. సేవతో పాటు మనం సార్ రాష్ట్రీయ దీన్ని కూడా ఇంటర్నేషనల్ చేయాలని చెప్పి సార్ కూడా మోటో కూడా అదే, సేవాదళాన్ని ఇంటర్నేషనల్ చేయాలని. సో ఇంటర్నేషనల్ చేయాలంటే అందరూ కూడా దీంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలి. అవినప్పుడు ప్రతి దాంట్లో మనం యాక్టివ్గా ఉండాలి. శాకాహార ర్యాలీలు కాదు, యజ్ఞాలు జరిగినా, లేకపోతే జ్ఞానమహా చక్రాలు జరిగినా, లేకపోతే శాకాహార ర్యాలీలు జరిగినా ఈ సేవాదళం అనేది కంపల్సరీగా ఉండి అన్నింటిలో ఉండాలి. నెక్స్ట్ రెండోది కూడా అండి, మనం కొన్ని ప్రకృతిలో విపత్తులు వచ్చినప్పుడు కూడా ఈ సేవాదళం కూడా ఉపయోగపడినప్పుడే వాడికి మనకు అర్థమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక సేవ మించింది అల్టిమేట్ ఏదీ లేదు. ఎస్ అండి, సూపర్. చివరిగా పిఎంసి పత్రిసార్ లాస్ట్ చివరి సమయంలో పిఎంసిని తీసుకొచ్చారు. ఆయన స్టేజ్ మీద నుంచి తప్పుకున్నారు. అలాగే కరోనా వచ్చింది, ప్రపంచమంతా స్తంభించిపోయింది, వ్యాపారాలు స్తంభించిపోయాయి, పిఎంసి విజృంభించింది. పత్రిసార్ టెక్నాలజీ ద్వారా, జూమ్ ద్వారా, పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన ప్రచారం చేశారు. పత్రిసార్ లాస్ట్ మూమెంట్లో విశేషంగా పిఎంసి మీద ఫోకస్ చేయడానికి ఆ పిఎంసి పాత్ర గురించి మీ ఫీలింగ్? ఎందుకంటే ఓకే శివ గారు, అసలు పిఎంసిలో ఇప్పుడు కీ రోల్ పోషిస్తుందండి. ఎస్, ఈ నవయుగంలో ఎందుకు కీ రోల్ అంటే, మాది తణుకులో మెగా పిరమిడ్ ఒకటి ఉందండి, 63/63 10 నెలల 2వ ఆదివారం జరుగుతుంది క్లాస్. సో మా తణుకు కాబట్టి మేము అందులో ఒక సబ్జెక్టుగా ఉండి నేను కూడా అందులో యాక్టివ్గా పాల్గొంటున్నాను. ఈ పిఎంసి ద్వారా ఇంచుమించు చాలామంది కొత్త వాళ్ళందరూ వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నారు. సో ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం, ఊరూర తిరిగి పాంప్లెట్ పంచిపోవడం, ఊరూర డోర్ టు డోర్ పాంప్లెట్ శాకాహారం గురించి, లేకపోతే ఈ యొక్క ఇంట్లోనే సత్య సాంగత్యం పెట్టేవాళ్ళం. ఇప్పుడు టీవీ పెట్టడం వల్ల ఏమైందంటే, టీవీలో మన శాటిలైట్ ఛానల్గా రావడం వల్ల, పిఎంసి రావడం వల్ల ఏమైందంటే, అది ఇనిన తర్వాత వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు, వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే ఏమిటి, ధ్యాన ప్రచారం ఇప్పుడు ఏమైంది, త్రిబుల్ అయింది. ఇదివరకు నార్మల్గా ఉండేది ఇప్పుడు ర్యాకెట్లాగా వెళ్తుంది. పిఎంసి కూడా అలాగే ఉంది. దీనికి అందరికీ భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ తన్ ఎవరికి నచ్చిందో దాన్ని పోషించాలి. దీన్ని మనం పోషించాలంటే మనం చేయి కలిపితేనే కదా అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. చాలామంది ఏమనుకుంటారు, అమోహాలు ఉన్నాయి, పిఎంసి ఇలాగంటే అది శాటిలైట్ ఛానల్, మనకు చేయాలి. సేవ చేయాలంటే మీరు ఆధ్యాత్మిక సేవ అడిగారు, పిఎంసి కూడా ఆధ్యాత్మిక సేవే చేస్తుంది ఇప్పటికి స్టిల్. అనుభవాలు కానీ, ధ్యాన ప్రచారం కానీ అద్భుతంగా దీన్ని క్రియలు మనం పోషిస్తుంది. ఇది ఇంకా పోషిస్తుంది కూడా. అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఇది హనుమంతుడి తోక టైపు. సార్ ఏం చేశాడు, దీన్ని అంటించి వదిలేడు, వెళ్ళే కొలది వెళ్తూనే ఉంటుంది పిఎంసి. ఇది దీనికి అంతము లేదు, ఆరంభం లేదు, మనం చెప్పలేమన్నమాట. సో దీంట్లో మనం కూడా భాగస్వామ్యానికి చాలా చాలా ఆనందంగా ఉంది. వండర్ఫుల్ మణిగారు, మరి చివరిగా పిఎంసి ప్రేక్షకులకి మీ సందేశాన్ని ఇవ్వండి. ఒకటంటే ప్రతి యువత, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి,
శాకాహారంగా ఉండాలి, అందరూ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మణి గారు, పత్రిజీతో నా ప్రయాణం ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీ అద్భుతమైన అనుభూతుల్ని పత్రి సార్ మీద మీకున్న స్పష్టతను తెలియజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ గారు, థ్యాంక్ యూ పిఎంసి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నేటి యువతే ఈ దేశానికి శక్తి అన్నారు. ఒక యువకుడు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి ఒక గురువుని అర్థం చేసుకోగలిగితే అతను ఎంత అర్థవంతంగా ఉంటాడో, వారి ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎంత అద్భుతంగా తయారవుతుందో, వారి కుటుంబం ఎంత స్పష్టమైన అవగాహనతో జీవించగలరో మరి ఈరోజు మణిగారి మాటలు వింటుంటే అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత ఇంకో సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క అద్భుతమైన అనుభవాల్ని, వారికి ఉన్న పత్రిసారి మీద అనుభవాల్ని, అనుభూతుల్ని, ఆనందాన్ని పంచుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.